హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. గైస్, ఈరోజు బ్యూటిఫుల్ ఐటమ్స్ చూపించబోతున్నానండి. మాంగ్ టీకా, పాపడి బిళ్ళ అంటారు కదా, మన తెలుగు వారు ధరించే చక్కటి తల మీద ఆర్నమెంట్. అమ్మవారు ధరిస్తుంది, మన తెలుగు ఆడపిల్లలు ధరిస్తారు, రైట్? అటువంటి చక్కటి పాపడి బిళ్ళతోటి ఓ చక్కటి సెట్ జుంకాలు, అంటే హ్యాంగింగ్స్ లాగా చూపించబోతున్నాను. అలాగే డీడీ బాల్స్ అంటేనే చాలా వెయిట్ ఎక్కువ తీసుకుంటాయి అనే అపోహం తొలగిస్తూ డీడీ బాల్స్, బ్యూటిఫుల్ వెయిట్లో డీడీ బాల్స్ చైన్స్ చూపించబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. ఫస్ట్ నేను ఈ సెట్ చూపించకుండా ఉండలేనండి, అంత బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. చక్కటి హ్యాంగింగ్స్ క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. ఎంత బ్యూటిఫుల్ మైనర్ వర్క్ చేసామో, క్రాఫ్టింగ్ ఎలా ఉందో, ఆ స్వర్ణకారుడి ఆ పనితనం, ఆ క్యాడ్ ఇంజనీర్ పనితనం, టెక్నాలజీని ఆ ట్రెడిషన్తో జోడిస్తే వచ్చే అద్భుతాలంటే ఇవేనండి. ఇన్ఫ్యాక్ట్ నా చేతిలో ఉన్న ఈ పీస్ ఏదైతే ఉందో, హ్యాంగింగ్స్ చూసారా, బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అండి. కొంచెం హెవీ వెయిట్లో చేయడం జరిగింది. 16 నుంచి 20 గ్రాముల వరకు చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నా చేతిలో ఉన్న ఈ హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో 20 గ్రాముల్లో చేయడం జరిగిందండి. పెద్ద సైజు, చక్కగా డిజైనర్ పీసెస్ అని చెప్పాలి. మీకు ఒక చక్కటి డిజైన్ సెట్స్ మీద, డిజైనర్ నెక్స్ మీద పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలాగా డిజైన్ చేసాం. ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి. చక్కటి నెమలి పీస్ ఉంది మధ్యలో, చాంద్బాలీ లాగా. పూర్తిగా చాంద్బాలీ మోడల్ కాకుండా చాంద్బాలీకి మన జనరల్ హ్యాంగింగ్స్కి మ్యాచ్ చేస్తూ ఒక చక్కటి డిజైన్ క్రియేట్ చేయడం జరిగిందండి. 16 నుంచి 20 గ్రాముల వరకు చేసుకోవచ్చు. 2 గ్రాముల అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో మీరు గమనిస్తే చక్కటి రూబీతో దుద్దు తీసుకున్నాం. అలాగే ఇక్కడ నెమలు వచ్చింది, చక్కటి చాంద్బాలి. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, చాంద్బాలి లోపల కూడా మువ్వలు ఉన్నాయి. అలాగే బ్యూటిఫుల్ సీజెడ్ వర్క్ చేసాం. చాలా మైనర్, అంటే పాయింటర్ స్టోన్స్ అంటాం, బిలో 5 సెంట్ స్టోన్స్, సీజెడ్స్ డైమండ్ ఫినిష్లో వాడి ఈ చాంద్బాలీకి చక్కటి ఫినిషింగ్ ఇచ్చాం. అలాగే కింద మీరు గమనించండి, పర్ల్స్తోనూ, గోల్డ్ మువ్వలతోనూ, కర్బూజా మువ్వలతోనూ బ్యూటిఫుల్గా దాన్ని డెకరేట్ చేయడం జరిగింది. ఆ డాంగ్లింగ్స్ తోటి ఎక్స్ట్రా ఎలివేషన్ వచ్చేసింది, అంత బ్యూటిఫుల్గా వచ్చింది. అలాగే ఇంకొక సెట్ గురించి మీకు చెప్పాలండి. మాంగ్ టీకా, తెలుగువారు చాలా ఇష్టంగా ధరించే పాపటి బిళ్ళ. ఇది మీరు గమనించారా? ఈ పాపటి బిళ్ళ చాలా ట్రెడిషనల్ వర్క్ చేయటం జరిగిందండి. అంటే కొద్దిపాటి రూబీ, ఎమరల్డ్, సీజెడ్ కాంబినేషన్స్లో గోల్డ్ మువ్వల్ డాంగ్లింగ్ చేస్తూ పెద్ద చైన్. అంటే ఈ రోజుల్లో 2 రకాలుగా మాంగ్ టీకాలు మనం వాడుతూ ఉన్నాం. లేటెస్ట్గా అయితే జస్ట్ ఊరికి ఒక్కటే లాకెట్ని మాంగ్ టీకా కింద, అలాగే చైన్స్లో వాడుకునేలాగా మల్టిపుల్ పర్పస్లో చేస్తున్నాం. బట్ ఈ మాంగ్ టీకా ఏదైతే ఉందో పాత తరం మాంగ్ టీకా అండి. మన ఒక ముందు జనరేషన్ వాళ్ళు ధరించిన మాంగ్ టీకాని యాజ్ ఇట్ ఈజ్గా వర్క్ చేస్తూ, ఆ థిక్నెస్ కూడా మీరు గమనిస్తే స్టోన్స్ ఫిట్ చేసిన విధానం, చిన్న స్టోన్స్, రూబీ, ఎమరల్డ్, సీజెడ్, బ్యూటిఫుల్గా ఆ థిక్నెస్ తీసుకోవటం వల్లే ఈ బ్యూటీ వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మాంగ్ టీకాలు అనేవి జనరల్గా ఏదో 6 గ్రాముల్లో చేస్తారు, 10 గ్రాముల్లో చేస్తారు. బట్ ఈ మాంగ్ టీకా ఏదైతే ఉందో ఏకంగా 2 తులాలు, 20 గ్రాములు తీసుకుందండి. పెద్దదండి, ఆల్మోస్ట్ 6 ఇంచులు ఉంది. చైన్ ఇచ్చాం. ఈ గ్రాడ్యువల్గా లాకెట్స్, 3 పీసులు లాకెట్స్ ఇవ్వడం జరిగింది. పెద్దది, చిన్నది, దానికన్నా చిన్నది, ఇలా 3 స్టెప్స్ తీసుకున్నాం. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. నేనేం చెప్పమంటారు మీకు, ఆ బంగారం పెట్టామన్న పేరే కానీ ఎక్స్ట్రాడినరీగా ఫినిషింగ్ వచ్చిందండి. ఆ డెప్త్ వచ్చేసింది ఈ మాంగ్ టీకాకి, ఈ హ్యాంగింగ్స్కి. చక్కగా మంచి సెట్ కూడా నెక్లో కుదిరింది అనుకోండి, ఇక నేను మాటల్లో చెప్పలేనండి, అంత బ్యూటిఫుల్గానే ఉంటుంది. సో ఇంకొక మీకు డీడీ బాల్స్ చైన్స్ అన్నాను కదా, అవి చూపించే ప్రయత్నం చేస్తానండి. ఈ డీడీ బాల్స్ చైన్స్ ఏదైతే ఉన్నాయో, ఈచ్ చైను ఫుల్ లెంగ్త్ అండి, ఆల్మోస్ట్ 26 ఇంచెస్ వరకు ఫుల్ చైన్ ఉంది. డీడీ బాల్ అనేటప్పటికి సాలిడ్లో తయారవుతుందండి. కంప్యూటర్లో కటింగ్లో అవ్వాలి. ఆ టూల్స్, కంప్యూటర్ టూల్స్తో కట్ చేస్తారు, డైమండ్ టూల్స్ తోటి. సో ఆ డెప్త్ అనేది కావాలి. సో చిన్న పూస తీసుకున్నామండి, సన్నటి పూస, డీడీ బాల్ పూస తీసుకుని చక్కటి కటింగ్స్ అయినాయి దాని మీద. మీకు జెంట్స్ కంటారా, లేడీస్ కంటారా, ఎవరైనా, ఈవెన్ పెళ్లి కాని అమ్మాయిలు, కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు కూడా చక్కగా ధరించేలాగా ఒక్కొక్క ఇంత లెంగ్త్ కూడానండి 11-12 గ్రామ్స్లో, జస్ట్ ఒక 11-12 గ్రామ్స్లో ఒక్కొక్క మాల తయారైందండి. 2 మాలలు చేసాం.
బ్యూటిఫుల్ చైన్స్ అండి, ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. జనరల్గా డీడీ బాల్స్ ఎప్పుడు ఎలా చేసినా 20 గ్రాములకి వెళ్ళిపోతూ ఉంటాయండి, 16 నుంచి 20 గ్రాములకి. బట్ ఈరోజు ఆ పూస సైజుని మేనేజ్ చేస్తూ చక్కటి ఈక్వల్ పూస, పైనుంచి కిందకి ఏమి చిన్నది పెద్దది కాకుండా అంతా ఈక్వల్ పూస తీసేసుకున్నాం. ఇంకా చైన్ అంటే ఇంకా హుక్ కూడా ఇవ్వలేదండి, ఎందుకంటే 28 ఇంచుల వరకు ఉంది కాబట్టి తల మీద నుంచి వెళ్ళిపోతుంది ఈజీగా. సో ఆ విధంగా జస్ట్ ఈచ్ 11 గ్రామ్స్ అండి, 11-12 గ్రామ్స్లో ఒక చైన్ వచ్చేసింది. అంత బ్యూటిఫుల్గా తయారైంది. అలాగే మీకు ఇంకొక రింగ్ చూపిస్తానండి, 3 రాళ్ళ రింగ్. మన పాత తరం అంటే ముందు జనరేషన్ అమ్మాయిలు 80స్లో ఆ టైంలో ఆడపిల్లలు చక్కగా ధరించేవారండి ఈ టైప్ రింగ్స్ని. సో ఈరోజు చేసిన ఈ ఐటమ్ అంతా కూడాను, ఈ హ్యాంగింగ్స్ కానీ ఈ రింగ్ కానీ ఆ జనరేషన్ ఐటమ్స్ అండి. ఈ ఈ మాంగ్ టీకా కానీ పాపటి బిళ్ళ. సో 3 రాళ్ళ రింగ్ అండి, 2 సీజర్స్ తీసుకున్నాం, సెంటర్లో ఒక్క ఎమరల్డ్ తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ 3 కలర్స్ తీసుకుంటూ ఉంటాం, రూబీ, ఎమరల్డ్, సీజెడ్. బట్ ఇక్కడ రూబీ అవసరం లేదనుకున్నారు కాబట్టి ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ మీద మనం ఎమరల్డ్ 2 సీజెడ్స్ తీసుకున్నాం. ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి, బ్యూటిఫుల్ రింగ్. జస్ట్ ఒక 5 గ్రామ్స్లో అమ్మాయిలకి ఇప్పుడు పెట్టుకున్న అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. కొంచెం ఇంత హెవీగా పెట్టుకోవడానికి ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఇష్టపడలేదు, బట్ పెట్టుకుంటే మాత్రం ఆ లుక్ నేను మాటల్లో చెప్పలేనండి. అఫ్కోర్స్ గోల్డ్ రేట్ కూడా అలాగే పెరిగిందండి. సో వెయిట్స్ తగ్గించి చేయటం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. అఫ్కోర్స్ బడ్జెట్ ఉన్నప్పుడు చేయటం, చేసిన ఐటమ్స్ చూడటం తప్పు కాదు కదండి. సో ఆ విధంగా ఈరోజు నేను ఈ వీడియో చేశాను. బ్యూటిఫుల్గా వచ్చినాయండి. ఎస్పెషలీ ఈ మాంగ్ టీకా కానివ్వండి, ఈ హ్యాంగింగ్స్ అయితే అంత బ్యూటిఫుల్గా వచ్చినాయండి, చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఇది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా. మీరు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకే అర్థమైపోతుంది. అలాగే మన చైన్స్, డీడీ బాల్స్ చైన్స్ ఎక్స్ట్రాడినరీగా కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకి, ఆఫీస్ వర్కింగ్ అమ్మాయిలకి, పెళ్లి కాని అమ్మాయిలకి చక్కగా మెడలో లో బడ్జెట్లో సింపుల్గా వెయిట్ లేకుండా తయారు చేసామండి. సో ఈ ఐటమ్స్ మీకు ఎలా నచ్చినాయి తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి.